సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏమనుకున్నాం మనము ఏమనుకున్నాము సార్ గెస్ట్ పోస్టింగ్. రజిత బాగానే క్యాచ్ చేస్తున్నావు మనం. గెస్ట్ పోస్టింగ్ దీనికి కూడా అట్లాగే గెస్ట్ పోస్టింగ్ సైట్స్ లిస్ట్ అని కొట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి చాలా వస్తాయి. హై అథారిటీ గెస్ట్ పోస్టింగ్ సైట్స్ లిస్టు, తర్వాత నెక్స్ట్ 150+ గెస్ట్ పోస్టింగ్ సైట్స్ అని వస్తుంది. సో ఇంకా కిందకి పోతే ఇంకా చాలా చాలా ఉంటాయి అన్నమాట. సో ఏదైనా కానీ మనం ఒకటి తీసుకోవాలి. ఫస్ట్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత కిందకి రావాలి. కిందకు వచ్చి ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట. మంచి సైట్లు ఏమైనా ఉన్నాయా లేదా, దాని డొమైన్ అథారిటీ ఎంత ఉంది. సో ఫస్ట్ ఇది ఇక్కడ చూద్దాం. దీనికి డొమైన్ అథారిటీ ఎంత ఉంది, పేజ్ అథారిటీ ఎంత ఉందో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో దీనికి చూడండి. దీనికి ఎంత ఉంది, పేజ్ అథారిటీ ఎంత ఉంది, 40 ఉంది. నెక్స్ట్ డొమైన్ అథారిటీ ఎంత ఉంది, 57 ఉంది. స్పామ్ స్కోర్ ఎంత ఉంది, 18 ఉంది. సో దానికి కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఓకే, నెక్స్ట్ సైట్కి వెళ్తాము. సార్ హలో చెప్పు సార్, చెప్పు. మొన్న మీరు సార్ మోజ్బార్ ఉన్న పిన్ ఇంట్రెస్ట్ సార్ అంటే వేరు సార్. మోజ్బార్ దానికి కాదు సార్, మోజ్బార్ సైట్ పిన్ ఇంట్రెస్ట్ అని చెప్పారు కదా. పిన్ ఇంట్రెస్ట్ అర్థమవుతుంది ఇంట్రెస్ట్ అది వేరమ్మా. మోజ్బార్ వేరు, ఇంట్రెస్ట్ అనేది వేరు. ఇంట్రెస్ట్ అనేది అది ఎంఎస్ సబ్మిషన్ సైట్స్ అనమాట. అది అర్థమైందా? సార్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? పింట్రెస్ట్ అనేది గుర్తుపెట్టుకో. పింట్రెస్ట్ అనేది ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ అనమాట. అది ఓకేనా. సో మోజ్బార్ అనేది ఎక్స్టెన్షన్, ఒక ఎక్స్టెన్షన్ అనమాట. అర్థమైందా? గుర్తుపెట్టుకో. ఏంటి సార్, ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పారా? అర్థం కాలే. మోజ్బార్ అనేది ఎక్స్టెన్షన్. ఓకే. పింట్రెస్ట్ అనేది ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ అనమాట. అది ఓకే ఈమెయిల్. ఓకే సార్. ఇక్కడ కనిపిస్తుంది చూడు, నేమ్ అడుగుతూ ఉంది. ఓకేనా. సో నేమ్ ఇచ్చేయాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి కంపెనీ నేమ్ అడుగుతుంది. తర్వాత ఓకే చేయాలి.
రావట్లేదు, ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ బఫర్ తీసుకుందాం ప్రజెంట్. ఓకే, సో దీంట్లో గెస్ట్ పోస్టింగ్ ఎట్లా చేయాలి అంటే ఫస్ట్ లాగిన్ అవ్వాలా. ఓకే, గెట్ నౌ స్టార్ట్ అని ఉంది, స్టార్ట్. సో ఇది ఈ సైట్ తీసుకుంటున్నాము. ఓకేనా, దీని బఫర్ అనమాట సైట్ నేము. సో ఈ బఫర్ సైట్ దగ్గర గెట్ స్టార్టెడ్ నౌ మీద క్లిక్ చేయాలా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన మెయిల్ ఐడి తోటి రిజిస్టర్ అవ్వమంటుంది. సో మెయిల్ ఐడి పెట్టాను, మెయిల్ ఐడి తోటి పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోమంటుంది. సో నేను సైన్ అప్ చేస్తున్నా దీంట్లో. స్కిప్ సెలక్షన్. న్యూ పోస్ట్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ వచ్చేసి కొద్దిగా మ్యాటర్ ఇక్కడ నేను గెస్ట్ పోస్టింగ్ గురించి రాసుకున్నాను అనమాట. సో ఇమేజ్ అప్లోడ్ చేయమంటుంది. ఒక ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నా దీంట్లో. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చింది కదా మన టైటిల్ వచ్చింది కదా సార్, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని. నెక్స్ట్ యాడ్ ట్యాగ్స్ అని ఉంటుంది. ఆన్లైన్ సో ట్యాగ్ అనేది ఒక ట్యాగ్ అనేది నేను ఇచ్చాను అనమాట. ఇక్కడ ఇంకొక ఇమేజ్ అడుగుతుంది. సో దీంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కదా మనము. ఓకేనా,
సో ఇది మనకి కనెక్ట్ అయింది, చూసినారు కదా ఇక్కడ వచ్చింది కదా ఇక్కడ. ఓకేనా, మెయిల్ ఐడితో వెరిఫై చేయమంటుంది. అర్థమవుతుందా చెప్పేది? అర్థమవుతుందా లేదా? సార్ రజిత ఎస్ ఉన్నావా సార్, ఎస్ లేదా? సార్. సార్ 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 ఉన్నాయి కానీ సార్ ఇప్పుడు గెస్ట్ పోస్టింగ్ సైట్స్ లిస్ట్ అంటే సార్ మనం దేనికోసం అంటే ఎందుకు ఇది అంటే దీనికి అంటే దీన్ని ఏంటి సార్ అంటే గెస్ట్ పోస్టింగ్ అమ్మా ఇది. సార్ గెస్ట్ మన పోస్టింగ్ అంటే దేనికోసం? వెబ్సైట్ అది ఆవిడ మన వెబ్సైట్ టాప్ ప్లస్ తీసుకురావడానికి గూగుల్లో. అర్థమైందా? అచ్చా, ఓకే, టాప్ పొజిషన్ రావడానికి. ఓకే ఓకే, దానికోసం. ఎస్ సార్. ఇందా ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ మనం మ్యాటర్ పెట్టినాం కదా, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. తర్వాత ఒక ఇమేజ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. సో ఈ విధంగా ఇమేజ్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా సేవ్ ఐడియా అని, సేవ్ చేసుకోవడమే. ఇంకా మంది ఈ బ్లాగ్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది మంది. ఓకేనా,
సో ఇక్కడ వచ్చింది కదా మన వీడియో. సో ఇదనమాట. సో ఈ విధంగా అనేది మనము చేయాలి. ఐడియా అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది ఇక్కడ. అర్థమవుతుందా లేదా? సార్. సో ఈ విధంగా చేసుకోవాలన్నమాట మనం గెస్ట్ పోస్టింగ్ అనేది. ఓకేనా? ఏం లేదు, జస్ట్ ఒక టైటిల్, డిస్క్రిప్షన్, యూఆర్ఎల్. ఓకేనా? సో దాంట్లో ఒక ఇమేజ్ రెడీ చేసుకోవాలి. ఒక డిస్క్రిప్షన్ అంటే ఒక మ్యాటర్ అనమాట. ఆ మ్యాటర్ని తీసుకొచ్చి మనం ఇక్కడ పేస్ట్ చేసుకొని, సో టైటిల్ అనేది ఇచ్చుకొని, తర్వాత పోస్టర్ అప్లోడ్ చేసుకోవడం అనమాట. ఓకేనా? ఓకే సార్. ఓకే మరి అయితే ఇంకేం సంగతులు మరి? ఓకే సార్. అర్థమైందా ఇది? అర్థమైందా లేదా? సార్ అర్థమైంది. రజిత నీకమ్మా? సార్ మధ్యలో స్క్రీన్ కొంచెం స్ట్రక్ అయింది సార్, కొంచెం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే కొంచెం పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అంతే. నేను వీడియో పెడతాను యూట్యూబ్లో. సో అది ఒకసారి చూసుకో. ఓకేనా? పెట్టండి సార్, పెట్టండి. ఇప్పుడు ఈరోజు జరిగిన 3 ఉన్నాయి కదా, 3 వీడియోలు పెడతాను మీకు. గంట వీడియో పెడితే అర్థం కాదని చెప్పేసి నేను ఒక 10 నిమిషాల వీడియోని ఒక వీడియోగా లాగా చేసేసి నీకు పెడతాను. ఓకేనా? సో దాన్ని మీరు చూసుకోండి. ఓకే సార్, యూస్ చేసి. ఓకే సార్. ఓకే సార్. సో దాన్ని చూసుకుంటే మీకు బాగుంటుంది అనమాట. సార్ యూట్యూబ్ లో పెట్టేది అన్ని ఇట్లా అంటే డెప్త్ ఉండే కదా సార్, షార్ట్ గా ఉంటది. సార్ యూట్యూబ్ లో పెట్టే వీడియోస్ అంటే ఆల్మోస్ట్ మేము చూస్తాం కదా, అంటే డెప్త్ ఉండదు క్లాస్ చెప్పినట్టు. నాకు ఇప్పుడు జరిగే క్లాస్ నేను రికార్డ్ చేసి పెడుతున్నా దాంట్లో. అచ్చా, ఓకే ఓకే సార్. సో అది మీరు చూసుకోండి. ఓకేనా? ఓకే సార్, చూసుకుంటాం.